Hello everyone, SS here on Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు అయితే ఇట్స్ గ్లో టైమ్ ఈవెంట్ అయితే జరిగింది. ఈ ఈవెంట్ లో టోటల్ గా మనకి 4 to 5 న్యూ ప్రొడక్ట్స్ అయితే రిలీజ్ చేశారు. అవి ఏంటి, ఇండియాలో ప్రైస్ ఎంత, న్యూ ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి మనకి ఎయిర్పాడ్స్ 4 అయితే రిలీజ్ చేశారు. ఎయిర్పాడ్స్ 4 చూడటానికి ఎయిర్పాడ్స్ 3 లానే ఉంటుంది వితౌట్ సిలికాన్ టిప్స్. బట్ యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే కంఫర్టబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. అండ్ ఆల్సో మనకి యాపిల్ H2 చిప్ ఉంటుంది కదా, అది రిలీజ్ చేశారు. రిచర్ బేస్ అండ్ బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. దీంట్లో అయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు. కొన్ని న్యూ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారనమాట. హెడ్ ని నాక్ చేస్తే కాల్స్ ని ఆన్సర్ చేసేటట్టు, అండ్ హెడ్ ని షేక్ చేస్తే కాల్ ని డినై అయ్యేటట్టు, ఇలాంటి చిన్న చిన్న న్యూ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. కానీ మేజర్ గా అయితే డిజైన్ లో ఎటువంటి చేంజ్ ఉండదు అనమాట. బట్ ఎయిర్పాడ్స్ 4 లో మనకి కొన్ని న్యూ వేరియంట్ ఉంటుంది విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పటి నుంచి మనకి నాన్ ప్రో మోడల్స్ కూడా ANC సపోర్ట్ ఉంటుంది. సపరేట్ గా పర్చేస్ చేయాలి. ఈ ఎయిర్పాడ్ 4 విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసి సేమ్ H2 చిప్ తోనే ఉంటుంది విత్ రిచర్ బేస్ బెటర్ ఆడియో క్వాలిటీ. దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండటం వల్ల మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ, అడాప్టివ్ ఆడియో కానీ, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ కానీ, అండ్ ఆల్సో మనకి కేస్ కి బయట స్పీకర్ కూడా ఉంటుంది. సో దట్ మీరు ఎప్పుడైనా ఫైండ్ మై యూస్ చేసి మీ ఎయిర్పాడ్స్ ని ఎక్కడ పెట్టారు అనేది ఈజీగా ట్రాక్ చేయొచ్చు. నేనైతే ఎయిర్పాడ్స్ ప్రో 2 యూస్ చేస్తున్నాను 2 years క్రితం నుంచి. ఇక్కడ చూడొచ్చు స్పీకర్ గ్రిల్ ఇక్కడ ఉంటుంది. ఇదే గ్రిల్ మనకి ఎయిర్పాడ్స్ 4 కూడా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డిజైన్స్, బట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఒక డివైస్ కు ఉంటుంది, ఇంకో మోడల్ కు ఉండదు. అండ్ ఆల్సో కమింగ్ టు ది బ్యాటరీ, 2 USB-C పోర్ట్ తో వచ్చినా సరే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేయడం వల్ల ఎయిర్పాడ్స్ 4 విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసి 4 hours ఉంటుంది ANC ఆన్. ANC ని ఆఫ్ చేస్తే 5 hours ఉంటుంది. అదే మాల్ దానికైతే ANC లేదు కాబట్టి 5 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఉట్టి ఎయిర్పాడ్స్ 4 అయితే మనకి 13,000 రూపీస్ ఉంటుంది. అండ్ ఎయిర్పాడ్స్ 4 విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనకి 18,000 రూపీస్ ఉంటుంది. మీరు ఇవాళ ప్రీ ఆర్డర్ చేస్తే మనకి September 20కి అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎయిర్పాడ్స్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఎయిర్పాడ్స్ ప్రో 3 అయితే రిలీజ్ చేయలేదు. బట్ ఎయిర్పాడ్స్ ప్రో 2కే ఒక న్యూ ఫీచర్ ని యాడ్ చేశారనమాట. అదొచ్చేసి హియరింగ్ ఎయిడ్. హియరింగ్ ఎయిడ్ వల్ల మనకి టోటల్ గా 3 న్యూ ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి. మీరు ఎయిర్పాడ్స్ ప్రో 2 ఆల్రెడీ యూజ్ చేస్తున్న ఎయిర్పాడ్స్ ప్రో 2కే సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా హియరింగ్ ఎయిడ్ సపోర్ట్ అయితే వస్తుంది. మీకు ఎవరికన్నా హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే అవతల వాళ్ళు మాట్లాడేది మీకు సరిగ్గా వినపడట్లేదు అనుకోండి, హియరింగ్ ఎయిడ్ డివైజెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్పాడ్స్ ప్రో 2 ఉంటే చాలు. జస్ట్ మీ ఎయిర్పాడ్స్ పెట్టుకుంటే చాలు, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు క్లియర్ గా వినొచ్చు. దీన్ని హియరింగ్ ఎయిడ్ అంటున్నారు. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి హియరింగ్ టెస్ట్. మనం ఎవ్రీ 6 months కో 1 year ఒకసారి ఇయర్ చెక్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటాం కదా, ఆ హియరింగ్ టెస్ట్ ని ఇప్పటి నుంచి మీరు మీ ఎయిర్పాడ్స్ ప్రో 2 ద్వారా చేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఆల్రెడీ యూజ్ చేస్తున్న ఎయిర్పాడ్స్ 2 మోడల్ కి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు మన ఫోన్ నుంచే మనం హియరింగ్ టెస్ట్ ని అయితే రన్ చేయొచ్చు. మన ఇయర్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయి అనేది ఆ హియరింగ్ టెస్ట్ వల్ల మనకు తెలుస్తుంది. తో న్యూ ఫీచర్ వచ్చేసి హియరింగ్ ప్రొటెక్షన్. ఇది ఏం చేస్తుందంటే మీ లౌడ్ నాయిస్ మన బ్రెయిన్ కి ఆర్ మన ఇయర్ కి డ్యామేజ్ అయ్యే అంత పెద్ద సౌండ్ వస్తుంది అనుకోండి, మన ఎయిర్పాడ్స్ 2నే మనకి ఆ సౌండ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఆల్రెడీ కావాల్సిన హార్డ్వేర్ మొత్తం మనకి ఎయిర్పాడ్స్ 2లో ఆల్రెడీ ఉంది. జస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు పాకెట్ టెక్ ఛానల్ లో ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ ఎయిర్పాడ్స్ ప్రో 2 వచ్చేసి మనకి అరౌండ్ 25,000 రూపీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ యాపిల్ వాచెస్ గురించి మాట్లాడుకుంటే యాపిల్ వాచ్ 10 అయితే రిలీజ్ చేశారు. న్యూ డిజైన్ అయితే చూడరు, బట్ బిగ్గర్ డిస్ప్లే అండ్ కొంచెం థిన్ గా కనిపిస్తుంది. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే 40% బ్రైటర్ డిస్ప్లే ఉంటుంది అండ్ 10% థిన్ గా అనిపిస్తుంది అనమాట. ఇవి తప్ప ఇంకా డిజైన్ లో మీకు ఎటువంటి న్యూ ఫీచర్స్ అయితే కనిపించవు. అండ్ మనకి స్క్రీన్ సైజెస్ చేంజ్ అవుతాయి. ఇప్పటి నుంచి మనకి 46mm అండ్ 42mm 2 మోడల్స్ మనకి సిరీస్ 10 అయితే అవైలబుల్ గా ఉంటుంది. డిజిటల్ క్రౌన్ కానీ, సైడ్ బటన్ కానీ, స్పీకర్ గ్రిల్స్ కానీ, బ్యాక్ సైడ్ మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ, వీటిలో ఎటువంటి చేంజెస్ లేవు. సేమ్ అల్యూమినియం కేసే యూజ్ చేస్తున్నారు. టైటానియం కేస్ లో కూడా మనకి వేరే వేరియంట్స్ ఉంటాయి, బట్ దానికి మనం ఎక్స్ట్రా ప్రైస్ పే చేయాలి. అండ్ కొత్తగా మనకి S10 చిప్ ని అయితే యూజ్ చేయబోతున్నారు. అండ్ ఫాస్టర్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మీరు 30 minutes ఛార్జ్ చేస్తే 80% ఆఫ్ ఛార్జింగ్ వస్తుంది అంటున్నారు. అండ్ 2000 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది. ఒక 3 యాప్స్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ వచ్చేసి డెప్త్ యాప్. ఇది ఆల్రెడీ మనకి అల్ట్రా సిరీస్ లో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైనా వాటర్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఎంత డెప్త్ వాటర్ లోకి వెళ్ళారని యాప్ లో చూపిస్తుంది. అండ్ ఆల్సో మనకి కొత్తగా వాటర్ టెంపరేచర్ ని యాడ్ చేశారు. మీరు వాటర్ లో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు వాటర్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది మీ వాచ్ స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. ట్రేడ్ యాప్ అని చెప్పి ఇంకొక యాప్ ఉంటుంది. ఈ యాప్ ఏం చేస్తుందంటే ఎవరైనా ఫిషింగ్ కి వెళ్ళినప్పుడు బోట్స్ లో ఓషన్ లో వేవ్స్ ఎలా ఉన్నాయని చెప్పి, సన్ సెట్ ఎప్పుడు, రైజ్ ఎప్పుడు, హెవీ వేవ్స్ ఎప్పుడు వస్తాయి,
ఈ యాప్ లో క్లియర్ గా డైరెక్షన్స్ సహా చూపిస్తుంది. అండ్ ఆల్సో మనకి నిద్రపోతున్నప్పుడు బ్రీతింగ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే స్లీప్ అపీనా అనే యాప్ లో చూపిస్తుంది. బ్రీతింగ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే ఆ యాప్ లో చూపిస్తుంది. ఈ న్యూ ఫీచర్స్ అయితే మనకి సిరీస్ 10 లో అయితే యాడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి సిరీస్ 9 లానే మనకి ఆల్ డే బ్యాటరీ అయితే ఉంటుంది అంటున్నారు. నార్మల్ యూసేజ్ వచ్చేసి 18 అవర్స్, లో పవర్ మోడ్ యూసేజ్ 36 అవర్స్ అయితే ఉంటుంది. ఈ వాచ్ అండ్ ఎయిర్ పాడ్స్ మొత్తం మనకి ఇవాళ ప్రీ ఆర్డర్ చేసుకోవడానికి ఇండియాలో కూడా యాపిల్ వెబ్సైట్ లో రెడీగా ఉన్నాయి. బట్ డెలివరీ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 20 ఉంటుంది. ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి వాచ్ 42mm వచ్చేసి 47,000 రూపీస్ ఉంటుంది. 46 వచ్చేసి 50,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మనకి మొత్తం 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, సిల్వర్, గోల్డ్ అండ్ జెట్ బ్లాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్ అల్ట్రా 2. సో మనకి యాపిల్ వాచ్ అల్ట్రా 3 రాదు, ఓన్లీ 2 వస్తుంది. 2లో కూడా మనకి ఓన్లీ 1 న్యూ ఫీచర్ అనమాట. అదేంటి అంటే మనకి యాపిల్ వాచ్ వచ్చేసి ఒకే ఒక కలర్ ఉంటుంది కదా, నేచురల్ టైటానియం. ఇప్పుడు బ్లాక్ టైటానియం అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకు మించి న్యూ ఫీచర్స్ అయితే ఏం లేవు, జస్ట్ కలర్ చేంజ్ అండ్ స్ట్రాప్స్ కూడా మనకి బ్లాక్ టైటానియం వస్తుంది. మనకి ఎయిర్పాడ్ మ్యాక్స్ కూడా అప్డేట్ చేశారు. దీంట్లో అయితే ఎటువంటి న్యూ ఫీచర్స్ రాలేదు, కానీ న్యూ కలర్స్ అండ్ USB-C ఛార్జింగ్ తో అయితే వస్తాయి. ప్రైస్ వచ్చేసి సేమ్ మనకి 60,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది, బట్ ఇది USB-C పోర్ట్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఐఫోన్స్. మనకి ఐఫోన్స్ మొత్తం 4 మోడల్స్ ఉంటాయి. ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్. ఫస్ట్ నాన్ ప్రో మోడల్స్ తో స్టార్ట్ చేస్తే ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ వచ్చేసి 5 న్యూ కలర్స్ లో అయితే రాబోతుంది. బ్లాక్, వైట్, పింక్, లైట్ గ్రీన్, మొత్తం 4 న్యూ కలర్స్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకి న్యూ డిజైన్ కనిపిస్తుంది. మనకి జనరల్ గా బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి డయాగ్నల్ గా ఉంటాయి, ఇప్పటి నుంచి వర్టికల్ గా ఉంటాయి. స్పెషల్ వీడియో అండ్ స్పెషల్ ఆడియో రికార్డింగ్ కి అయితే మనకి వర్టికల్ కెమెరా లెన్స్ అయితే ఉపయోగపడతాయని చెప్పి విజన్ ప్రో లో అయితే మనం ఈ స్పెషల్ వీడియోస్ అయితే చూసుకోవచ్చు. స్పెషల్ వీడియోస్ తో పాటు మనం స్పెషల్ ఫొటోస్ కూడా తీయొచ్చు అనమాట ఇప్పటి నుంచి. రైట్ సైడ్ చూస్తే లాక్ ఆర్ అన్లాక్ బటన్ తో పాటు మనకి కొత్తగా కెమెరా కంట్రోల్ అని చెప్పి ఒక కొత్త న్యూ బటన్ అయితే తీసుకొచ్చారు. ఈ కెమెరా కంట్రోల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి వాల్యూమ్ కంట్రోల్స్ తో పాటు అలర్ట్ స్లైడర్ అయితే ఇంకో ఉండదు, యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. ఈ 3 చేంజెస్ తప్ప ఇంకెటువంటి న్యూ చేంజెస్ అయితే కనిపించవు మీకు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డిస్ప్లే ఉంటుంది. 16 కి వచ్చేసి 6.1 ఇంచెస్ ఉంటే 16 ప్లస్ కి వచ్చేసి 6.7 ఇంచెస్ ఉంటుంది విత్ 60 Hz రిఫ్రెష్ రేట్. రెటినా డిస్ప్లే ని యూజ్ చేస్తున్నారు. డైనామిక్ ఐలాండ్ ఉంటుంది. మినిమం నిట్స్ వచ్చేసి మనకి 1000 దగ్గర ఉంటే మ్యాక్స్ వచ్చేసి 2000 నిట్స్ దగ్గర ఉంటుంది. సేమ్ డిస్ప్లే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్ లో మనకి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తాయి. నాన్ ప్రో మోడల్స్ లో కూడా A18 చిప్ ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 6 కోర్ GPU అండ్ 6 కోర్ CPU ఉంటుంది విత్ 8 GB ఆఫ్ ర్యామ్. మనకి 8 GB ఆఫ్ ర్యామ్ మొత్తం యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే మనకి A18 కానీ A17 కానీ చాలా హీట్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ హీట్ ని అవాయిడ్ చేయడానికి ఒక న్యూ థర్మల్ స్ట్రక్చర్ ని అయితే యూజ్ చేస్తున్నారు. దీని వల్ల 30% పర్ఫార్మెన్స్ గెయిన్ అయితే మనకి కనిపిస్తుందని అయితే చెప్తున్నారు. మనం అది టెస్ట్ చేసి చూడాల్సిందే. అండ్ ఆల్సో మనకి హార్డ్వేర్ రే ట్రేసింగ్ ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని వల్ల మనకి గేమింగ్ లో పర్ఫార్మెన్స్ అయితే బూస్ట్ అవుతుంది. ఐఫోన్ 15 లో మనకి A16 బయానిక్ చిప్ సెట్ ని అయితే యూజ్ చేశారు. దాన్ని మీరు ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే మనకి 30% పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే కనిపిస్తుంది, ఎయిదర్ ఇన్ CPU ఆర్ GPU. అండ్ నెక్స్ట్ ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ లో మనకి అన్ని యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ పనిచేస్తాయి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి కెమెరా కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కెమెరా కంట్రోల్ యూజ్ చేస్తే ఫస్ట్ గా వచ్చే న్యూ ఫీచర్ వచ్చేసి వర్చువల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు లాక్ స్క్రీన్ లో ఉన్న ఏ స్క్రీన్ లో ఉన్న కెమెరా కంట్రోల్ ని క్లిక్ చేయగానే మన గూగుల్ లెన్స్ లాగా కెమెరా UI ఓపెన్ అవుతుంది. మీరు ఏదన్నా బోర్డు మీద చూపించారనుకోండి, ఆ బోర్డ్ ని క్యాప్చర్ చేసి దాని గురించి మిగతా ఇన్ఫర్మేషన్ మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. లైక్ ఇక్కడ కార్ ఉంది, కార్ ఫోటో చూపించి క్లిక్ చేశాను అనుకోండి, ఈ కార్ ఏ మోడల్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, దీని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. యాపిల్ వాళ్ళైతే దీన్ని వర్చువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి పిలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కెమెరా కంట్రోల్, ఈ కెపాసిటివ్ బటన్ సింగిల్ ప్రెస్ చేశారనుకోండి కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి ఫోటో తీస్తుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తుంది. అదే మీరు స్లైట్ గా టచ్ చేసి ముందుకు కానీ వెనక్కి కానీ అంటే జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ అవుతుంది. లైట్ గా డబల్ ట్యాప్ చేస్తే మనకి మిగతా ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ ఏంటి అంటే ఎక్స్పోజర్ కానీ, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, పోర్ట్రేట్ డెప్త్ అనేది ఎంత ఉండాలి అనేది అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ఉంటది కదా ఐఫోన్ లో, ఆ ఫీచర్స్ అన్ని మనకి లైట్ గా డబుల్ టచ్ చేసినప్పుడు మనకి ఫీచర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇది కెమెరా కంట్రోల్ వల్ల ఉపయోగం. ఈ కెమెరా కంట్రోల్ బటన్ ని మనం బోత్ వర్టికల్ అండ్ హారిజాంటల్ రెండిట్లోనూ యూజ్ చేసుకోవచ్చు. హార్డ్ ప్రెస్ అండ్ లైట్ ప్రెస్ 2 టైప్ ఆఫ్ ప్రెసెస్ ఉంటాయి.
నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరా, మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. ఫస్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి న్యూ వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు విత్ 25mm ఫోకల్ లెంత్. దీంట్లో కూడా మనకి సెన్సార్షిప్ టెక్నాలజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా, ఇది వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉంటుంది విత్ 13mm ఫోకల్ లెంత్ విత్ f2.2. అల్ట్రా వైడ్ లో మనకి మ్యాక్రో మోడ్ అయితే తీసుకొచ్చారు. మనకి జనరల్ గా మ్యాక్రో మోడ్ అనేది ఓన్లీ ప్రో మోడల్స్ లో ఉంటుంది, బట్ ఇప్పటి నుంచి 16 and 16+ లో కూడా మ్యాక్రో మోడ్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఈ వైడ్ యాంగిల్ యూస్ చేసి 12 మెగాపిక్సెల్ దగ్గర 2x లో కూడా ఫోటోలు తీసుకోవచ్చు. 4 ఫోకల్ లెన్స్ లో అయితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ మాక్సిమం జూమ్ వచ్చేసి అప్ టు 10x. కమింగ్ టు ది వీడియో క్యాపబిలిటీస్ వచ్చేసి స్పేషల్ ఆడియో, స్పేషల్ వీడియో, 4K at Dolby Vision and 4K నార్మల్ వీడియోస్. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి iPhone 16 లో వీడియో ప్లేబ్యాక్ at 22 hours అండ్ 16+ లో మనకి 27 hours ఉంటుంది. మనకి యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే లాట్ ఆఫ్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ని యూజ్ చేస్తుంది కాబట్టి అన్ని iPhone 16 మోడల్స్ లోనూ బ్యాటరీ సైజ్ ని అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. ఆ సైజ్ ఎంత అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. అన్బాక్సింగ్ వీడియోలో అయితే ఖచ్చితంగా ఎంత mAh సైజ్ ఇంక్రీజ్ అయింది అనేది మెన్షన్ చేస్తాను. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి iPhone 16 వచ్చేసి మనకి 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది విత్ 128GB స్టోరేజ్. iPhone 16 Plus వచ్చేసి మనకి 90,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది విత్ 128GB స్టోరేజ్. ప్రీ ఆర్డర్ అయితే మనకి ఫ్రైడే ఉంటుంది. రిలీజ్ డేట్ వచ్చేసి September 20. నెక్స్ట్ ప్రో మోడల్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రో మోడల్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ సేమ్ డిజైన్, ఎటువంటి కెమెరా చేంజెస్ ఉండవు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి గ్లాస్ బ్యాక్ ఉంటుంది విత్ మ్యాట్ ఫినిష్. సైడ్స్ వచ్చేసి మొత్తం టైటానియం ఫ్రేమ్ తో ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి సెరామిక్ షీల్డ్ యూజ్ చేస్తున్నారు విచ్ ఇస్ 50% స్ట్రాంగర్ iPhone 11 ఆర్ iPhone 12 Pro తో కంపేర్ చేస్తేనే. డైమెన్షన్స్ లో కానీ వెయిట్ లో కానీ ఎటువంటి చేంజెస్ లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా కంట్రోల్, దీనికి కూడా కెమెరా కంట్రోల్ ఉంటుంది సేమ్ మనకి iPhone 16 and 16+ లాగా. అండ్ ఆల్సో యాక్షన్ బటన్. డిస్ప్లేలో మనకి న్యూ చేంజెస్ అయితే ఉంటాయి. మనకి 15 Pro వచ్చేసి 6.1 నుంచి 6.3 ఇంచెస్ కి డిస్ప్లే అయితే స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. Pro Max వచ్చేసి 6.7 నుంచి 6.9 కి అయితే స్క్రీన్ డయాగ్నల్ గా ఇంక్రీజ్ ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి సూపర్ రెటినా XDR డిస్ప్లే అనమాట. మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits, మాక్సిమం వచ్చేసి 2000 nits సేమ్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ప్రమోషన్ టెక్నాలజీ. అండ్ కలర్స్ వచ్చేసి బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం అండ్ బ్లూ టైటానియం బదులు డెజర్ట్ టైటానియం. కొంతమంది బ్రౌన్ అని పిలుస్తున్నారు, ఎలా అయినా పిలుచుకోవచ్చు, డెజర్ట్ టైటానియం. కమింగ్ టు ది చిప్ సెట్, దీంట్లో మనకి A18 Pro చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 16 కోర్ న్యూరల్ ఇంజన్ ఉంటుంది. ఈ 16 కోర్ న్యూరల్ ఇంజన్ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ కి అయితే హెల్ప్ చేస్తుంది. 17% బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట A17 Pro తో కంపేర్ చేస్తే. అండ్ CPU వచ్చేసి 6 కోర్ CPU అండ్ 6 కోర్ GPU తో వస్తుంది. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే A17 Pro తో కంపేర్ చేస్తే A18 Pro వచ్చేసి మనకి 15 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది బోత్ ఇన్ CPU అండ్ GPU విత్ 20% లెస్ పవర్ కన్జంప్షన్. అంటే 20% పవర్ ని తక్కువ తీసుకొని 15% మోర్ పర్ఫార్మెన్స్ ని ఇస్తుందని చెప్తున్నారు. దీంట్లో కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వచ్చేసరికి కెమెరాలో ఒక న్యూ ఫీచర్ ని యాడ్ చేశారు. వైడ్ యాంగిల్ గురించి మాట్లాడుకుంటే 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ లెన్స్ అయితే ఉంటుంది విత్ 24mm ఫోకల్ లెంత్ అండ్ f1.8 అపర్చర్. దీంట్లో వచ్చేసి మనకి సెకండ్ జనరేషన్ సెన్సార్షిప్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. సో వీడియో స్టెబిలైజేషన్ అనేది చాలా బాగుంటుంది. వైడ్ యాంగిల్ యూజ్ చేసుకుని మనం 24 మెగాపిక్సెల్ దగ్గర షూట్ చేసుకోవచ్చు, లేదంటే 48 మెగాపిక్సెల్ ప్రో రాలో కూడా షూట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ ప్రో కి ప్రో మ్యాక్స్ కి ఎటువంటి డిఫరెన్సెస్ లేవు ఎక్సెప్ట్ స్క్రీన్ సైజ్ అండ్ బ్యాటరీ. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్ కెమెరా, దీన్ని అయితే మనకి 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఇది వచ్చేసి 13mm ఫోకల్ లెంత్ ఉంటుంది విత్ f2.2. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెలిఫోటో లెన్స్, ఇది వచ్చేసి 12 మెగాపిక్సెల్ లోనే ఉంటుంది బట్ at 5x. మనం అప్ టు దీన్ని 25x వరకు జూమ్ చేసుకోవచ్చు. మనకి న్యూ ఫీచర్స్ వచ్చేసి వీడియో రికార్డింగ్ లో ఉంటాయి. జనరల్ గా వచ్చేసి మనకి 4K Dolby Vision వీడియోస్ 24, 25, 30 అండ్ 60 FPS లో రికార్డ్ చేస్తాం కదా. సో ఇప్పటి నుంచి ఫ్యూజన్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల 100 FPS అండ్ 120 FPS లో మనం 4K Dolby Vision అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సినిమాటిక్ షాట్స్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే టు షూట్. మనం 4K లో 100 FPS అనేది మామూలు విషయం కాదు. అండ్ ఆల్సో మనకి 1080p వీడియోస్ కూడా మనం 25, 30 అండ్ 60 FPS లో రికార్డ్ చేసుకునే వాళ్ళం. ఇప్పటి నుంచి 120 FPS లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి మనకి టోటల్ గా 4 మైక్రోఫోన్స్ ని యూజ్ చేస్తున్నారు. సో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఆడియో క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఒక న్యూ ఫీచర్ ని తీసుకొచ్చారు. అదేంటి అంటే ఆడియో మిక్స్. వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియోలో ఉన్న ఆడియోని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఆడియో మిక్స్ మీద క్లిక్ చేస్తే ఆడియో అనేది మీకు సినిమాటిక్ గా కావాలా, స్టూడియోలో కావాలా,
లేకపోతే స్టాండర్డ్ ఫార్మాట్లో కావాలా అనేది మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, మనకి 16 Proలో వచ్చేసి 27 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 2 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. ప్రో మ్యాక్స్ వచ్చేసి అన్నిట్లో కన్నా ఎక్కువ బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పి యాపిల్ వాళ్ళు చెప్తున్నారు. 33 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్. లాస్ట్ ఇయర్ ఇది వచ్చేసి 29 hours ఆఫ్ ప్లేబ్యాక్ ఉండాలి, 33 hours కి అయితే ఇంక్రీజ్ చేశారు. టోటల్ ఆఫ్ 4 hours ఆఫ్ ఇంక్రీజ్ ఉంది బ్యాటరీ లైఫ్ లో. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే సేమ్ లైక్ iPhone 16 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. మీరు 30 watts అడాప్టర్ కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ యూజ్ చేయాలి. ప్రైస్ విషయానికి వచ్చేసరికి iPhone 16 వచ్చేసి 1,20,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అయితే iPhone 16 Pro Max వచ్చేసి 1,45,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది, సేమ్ లైక్ లాస్ట్ ఇయర్. కాకపోతే 16 Pro వచ్చేసి 128 GB దగ్గర వస్తే 16 Pro Max వచ్చేసి 256 GB దగ్గర వస్తుంది. ప్రీ ఆర్డర్స్ వచ్చేసి September 13th ఉంటే రిలీజ్ డేట్ వచ్చేసి September 20. ఇవైతే యాపిల్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆల్ న్యూ డివైజెస్. మీకు ఏ డివైస్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నాకైతే iPhone 16 అండ్ 16 Plus లో న్యూ అప్గ్రేడ్స్ అండ్ న్యూ ఫీచర్స్ అయితే బాగా ఇచ్చారు. బట్ అన్ని లేటెస్ట్ ఫీచర్స్ కావాలంటే Pro ఆర్ Pro Max కి వెళ్ళాలి. వీ హ్యావ్ నో ఆప్షన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్. అన్బాక్సింగ్స్ ఏమీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.